హాయ్ గాయస్, వెల్కమ్ టు విఐపి అఫీషియల్ ఛానల్స్. ఈరోజు నేను మూవీకి వెళ్ళాను, మణిశంకర్ వరప్రసాద్ గారని. చాలా బాగుంది సినిమా అయితే. ఫస్ట్ హాఫ్లో కామెడీతో సాఫీగా సాగుతున్నా. చిరంజీవి తన మిస్సెస్తో ఎందుకు విడిపోయాడు అనేది ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. చెప్పిన తర్వాత అది మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళని తనతో కలవడానికి ఒక జాబ్ చేస్తాడు. మామూలుగా పీఈటీ క్లాస్కి వెళ్తాడు. పీఈటీ జాబ్ చేస్తాడు. చేయడానికి పోతే అక్కడ ఎలా వర్కౌట్ చేసుకోవచ్చు, అటు నుంచి మళ్ళీ ఇది ఈ విధంగా సాగుతూ పోతుంది అనమాట. ఆ సెకండ్ హాఫ్లో అయితే దాంతో కూడా ఇప్పుడు కామెడీతో ఇది వస్తుంది కదా మూవీ. ఆ కామెడీ తర్వాత మళ్ళీ వెంకటేష్ యాడ్ అవుతాడు. అక్కడ నుంచి కొంచెం మూవీకి మరీ ఒక హై పిచ్లో పోతుంది అనమాట మూవీ. ఇది దాంట్లో ఇది లాస్ట్కి ఎలా కలుస్తారు అనేది ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. నా ఒపీనియన్ ప్రకారం అయితే 5% రేటింగ్ అయితే 4% ఇస్తాను నేనైతే. థ్యాంక్ యూ. ఎస్ గైస్, ఎలా అంటారు ఏం సంగతులు. సో మనశంకర వరప్రసాద్ గారు మూవీ, మన చిరు మామ వెంకటేష్ మామ మరియు అనిల్ రాయ్ పొడి గారి మూవీ మన మనశంకర వరప్రసాద్ గారు. సో మూవీ ఎలా ఉందిరా అంటే డీప్గా మాట్లాడేసుకుందాం. సో నా ఒపీనియన్ అడిగితే ఇట్స్ ఎ గుడ్ మూవీ గైస్. మంచిగా తినింది, మంచిగా మాట్లాడుతున్నాం, మంచిగా కాదు సూపర్గా తినింది మూవీ మాత్రం. సో ఒక్కొక్కటిగా మాట్లాడేసుకుంటే ఫస్ట్ హాఫ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ హాఫ్లో ఫుల్ కామెడీ ఉంటుంది అబ్బా, ఫుల్ కామెడీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మంచిగా నవ్విస్తారు ఫస్ట్ హాఫ్లో. సో ఇంకా దాని తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మన గోపాల్ చెప్పినట్టుగా ఫ్లాష్ బ్యాక్ అనేసి అయితే ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ అలా కొంచెం ఎమోషన్స్ ఉంటాయి అందులో. సో ఎమోషన్ కూడా మంచిగా పండింది. ఇంకా దాని తర్వాత వెంకీ మామ ఎంట్రీ ఉంటుంది బ్రో. వెంకీ మామ ఎంట్రీ కాడి నుంచి హైలైట్ ఉంటుంది మూవీ మాత్రం. సో అది మొత్తానికి రెండు అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నుంచి. సో ఇంకా ఒక్కొక్కటిగా మాట్లాడేసుకుంటే నాకు నచ్చినది ఏంద్రా అంటే ఈ మొత్తం మూవీలో నాకు నచ్చిన సీన్స్ 2 అయితే ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి ఫస్ట్ హాఫ్లో వచ్చే పిల్లల క్యామియో. సో అది మాత్రం మంచిగా అయితే అనిపించింది నాకు. సో మన చిరంజీవి గారితో పిల్లల క్యారెక్టర్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మంచిగా అయితే నిన్నాయి. ఇంకా దాని తర్వాత సెకండ్ హాఫ్లో అదే చెప్పినా కదా, వెంకీ మామ ఎంట్రీ కాడి నుంచి మన వెంకీ మామ మరియు చిరు మామ ఇద్దరు కాంబినేషన్ కానీ, వీళ్ళిద్దరి యొక్క యాక్టింగ్ కానీ అన్నీ కూడా సూపర్గా అయితే నిన్నాయి. సో చాలా మంచిగా అయితే నింది. ఈ 2 సీన్స్ మాత్రం నాకంటూ హైలైట్గా నచ్చినాయి. సో ఇంకా అంత మూవీ మాత్రం అంటే మూవీ మొత్తం నచ్చింది, కానీ ఈ 2 సీన్స్ అంటూ హైలైట్ నాకంటూ. సో ఇంకా పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడేసుకుంటే ఫస్ట్ వచ్చేసి టాప్ పాజిటివ్ ఏంద్రా అంటే మన చిరుమామ గైస్. చిరుమామ యాక్టింగ్ అంటే హైలైట్ అనింది. సో ఇంకా అందులోనే వచ్చేసి మ్యూజిక్స్ కానీ అండ్ మన ప్రతి ఒక్క యాక్టింగ్ కానీ అన్నీ కూడా చాలా క్రేజీగా అయితే ఉన్నాయి. అండ్ స్టోరీ ఎస్పెషల్లీ అనిల్ రాయపూడి గురించి మాట్లాడేసుకుంటే స్టోరీ ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో మాత్రం అనిల్ రాయపూడి టాప్ అని చెప్పుకోవాలి. సో చాలా మంచిగా స్టోరీని వచ్చేసి బిల్డ్ చేసిండు, చాలా మంచిగా స్టోరీని వచ్చేసి ఎగ్జిక్యూట్ చేసిండు. సో ఇంకా ఈ సంక్రాంతి మూవీస్కి అన్నాక, ఈ సంక్రాంతి సీజన్ అన్నాక ఇక్కడ మన అనిల్ రాయపూడి గారి మూవీ వస్తుందంటే ఇంకా అర్థం చేసుకోవాలి అదే మూవీ ఈ సంక్రాంతి విన్నర్ అయితే ఉంటుంది అనేసి. సో అలానే ఈ మూవీ నాకంటూ ఫీలింగ్ అయితే ఇచ్చింది. సో వెల్ డన్ అనిల్ రాయపూడి గారు. సో ఐ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఇంకా ఇది కేసు మొత్తానికి ఇంకా నా రేటింగ్ అడిగితే 4.5 out of 5 ఇస్తాను నేనైతే. సో అంత క్రేజీ నాకైతే నచ్చింది. అండ్ ఇందులో వచ్చేసి స్టోరీ లైనప్ మన గోపాల్ గారు చెప్పారు, ఇంకోసారి షార్ట్గా చెప్పేస్తా చూడండి, ఏముండదు. సో ఇక్కడ వచ్చేసి జిఎంఆర్ ఫ్యామిలీకి మన హీరో గారు సేవ్ చేయనిపోతారు. ఆ ఫ్యామిలీకి మన హీరో గారికి ఉన్న సంబంధం ఏంది అన్నీ కూడా మీరు మూవీలో చూడాలి. నేను సింపుల్గా జస్ట్ 1 లైన్ చెప్పా. సో మూవీలో మాత్రం ఫుల్ స్టఫ్ అయితే ఉంది, మూవీలో మాత్రం చాలా మంచిగా అయితే ఉంది. సో ఐ రెఫర్ టు గో దిస్ మూవీ. ఇంకా ఈరోజు మీరు అనుకుంటుంటారు ఎక్కడ రబ్బా సుకృతులకి అని. డోంట్ వరీ గైస్, ఈరోజు తన బాస్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఆ బాస్ మూవీకి
ప్రతి ఒక్కటి దీని అతనితోనే చెప్పిస్తా. ఇది నా మాటే శాసనం. సో సుకృత్లకి రెడీ అయిపో. కెమెరా వెనకాల అయితే నిలబడి ఉన్నాడు. సో గదిగేసి మొత్తానికి ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ పోలో తెలియజేయండి. అండ్ ఈ వీడియోలో అనేదో ఖచ్చితంగా కమెంట్ పోలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యు ఆల్. సెండింగ్ ఆఫ్ యువర్ బేబీస్ అఫీషియల్స్. థ్యాంక్ యూ. చెప్పక బాయ్.